డిలే అవడానికి మాత్రం కారణం వాళ్ళు చెప్తున్న ఏమంటే బుకింగ్స్ ఎక్కువ రావడం వల్ల, ప్రొడక్షన్స్ లో అన్ని బైక్స్ లేకపోవడం వల్ల డిలే అవుతుందని చెప్పారు. నా థింకింగ్ ఏమంటే మీరు ఇంత తక్కువ కాస్ట్ లో ఇంత అడిషనల్ ఫీచర్స్ ఇస్తున్నప్పుడు బుకింగ్స్ అనేది యాక్చువల్ గా ఎక్కువ వస్తాయి. మీరు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకో ఉండాలి, మీరు ఇంక్రీజ్ చేసుకోలేదు, ఆలోచించాల్సిందే. సో అందుకు బైక్ డిలే అయినా పర్లేదు, వెయిట్ చేయి బ్రో. వెయిట్ చేసే లోపల నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తారు. ఒకవేళ అది ఇష్యూస్ ఉంటే, ఇష్యూస్ ఉన్నా, ఇష్యూస్ లేకపోయినా నీకు తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు ప్రొసీడ్ అవ్వు బ్రో. బట్ KTM 250 2025 అంటావా, లైట్ వెయిట్ బండి, పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. ఎందుకంటే 30 హార్స్ పవర్. సో నీకేం రైడింగ్ మోడ్స్ రావు, ఏమీ రాదు. వెయిట్ అయితే తక్కువ బండి, నీకు ఆ ఫీల్ అయితే ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఫీల్ అయితే ఉంటుంది. రైడింగ్ కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ రైడ్, సింగిల్ స్ట్రెచ్ నీకు 60 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. అప్ టు యూ బ్రో. వెయిట్ చేసి అపాచీ RTX చూసుకుంటే తీసుకోండి. బట్ వెయిట్ చేయడంలో ప్రాబ్లం లేదు, మీ మంచి కోసమే. ఎందుకంటే ఒకవేళ రేపు మీరు బైక్ తీసుకున్నా కూడా ఆ బైక్ ఏదైనా ఇష్యూస్ వచ్చినాయంటే మళ్ళీ మీరు సర్వీస్ సెంటర్ చుట్టూ తిరుక్కోవాలి. అది ఇంకా పెద్ద ప్రాబ్లము.